అలాగే బాలాపూర్లో జరుగుతున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, బాలాపూర్ గణేశుడు కొద్దిసేపటి క్రితమే తొలి పూజ అందుకోవడం జరిగింది. అశేష భక్తజన జయ ధ్వానాల మధ్య బాలాపూర్ గణేశుడు ఈ ఏడాది కొలువు తీరడం జరిగింది. 21 అడుగుల రూపంలో భక్తుల కొంగు బంగారంగా నిలిచే బాలాపూర్ గణేశుడు ఈసారి కూడా ఉత్సవమూర్తిగా శోభాయమానంగా కనిపించడం జరుగుతుంది. భక్తుల లడ్డు వేలంపాటతో ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఈ బాలాపూర్ గణేశుడికి ఈసీఎల్లో ఉన్నటువంటి రుచి ఫుడ్ సంస్థ వారు కొద్దిసేపటి క్రితమే 21 కేజీల లడ్డూను కూడా నైవేద్యంగా సమర్పించడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి, అదేవిధంగా స్థానికులు, ఇతర నిర్వాహకులు కూడా ప్రస్తుతం ఆ విఘ్ననాయకుడికి పూజ చేయడం జరుగుతుంది. భక్తుల మొత్తం ఎంతో ఇష్టంగా బాలాపూర్ గణేశుడు అంటే తమ ఇంటి దైవంగా భావించే చాలామంది కూడా ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని కన్నులారా వీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి చాలామంది భక్తులు కూడా బాలాపూర్ గణేశుడితో ఫొటోస్ దిగేందుకు కూడా చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. బాలాపూర్ గణేశుడితో సెల్ఫీ దిగాలని కూడా చాలామంది యువకులు ఆరాటపడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఏటేటా భక్తుల సంఖ్య పెరగడం, వేలంపాటకు ప్రతి ఏడాది కూడా ప్రత్యేకతను సంతరించుకోవడంతో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ మండపాన్ని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ తరహాలో తీర్చిదిద్దినటువంటి నిర్వాహకులు దానికి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి భద్రతా పరంగా కూడా ఇబ్బందులు లేకుండా చూడడం జరిగింది. మొత్తం నలువైపులా ఆలయానికి మండపానికి నలువైపులా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మొత్తం స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లుగా భక్తులు వేచి చూడడం జరిగింది. మొత్తం బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటుతో ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఈ బాలాపూర్ గణేశుడు గత ఏడాది చేతిలో ఉన్నటువంటి నైవేద్యం 10,32,000 రూపాయల పాటకు మోహన్ రెడ్డి దక్కించుకోగా ఈసారి ఎంత వేలంపాట దక్కుతుందనేది కూడా చాలా మందిలో ఆసక్తి నెలకొనడం జరిగింది. 11 రోజుల పాటు నిర్విఘ్నంగా పూజలు అందుకునేటువంటి ఈ గణనాథుడికి రోజుకో తరహాలో ఇక్కడ నిర్వాహకులు ఉత్సవ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అదేవిధంగా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ సమర్పించేటువంటి నైవేద్యం కానీ, ఇక్కడ స్వీకరించేటువంటి ప్రసాదం భక్తులకు ఎంతో విశ్వాసంగా ఉంటుంది. దాన్ని స్వీకరిస్తే మనం శుభాలు కలుగుతాయని చాలామంది భక్తులకు బాలాపూర్ గణేశుడి మీద ఎంతో విశ్వాసం ఉంది, ఎంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి బాలాపూర్ గణేశుడిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పిల్లా పాపలతో తరలివచ్చి బాలాపూర్ గణేశుడిని దర్శించుకొని కన్నులారా దర్శించుకొని స్వామివారితో ఫొటోస్ దిగేందుకు కూడా చాలామంది ఉత్సాహాన్ని చూపుతున్నారు. అంతేకాకుండా ఈసారి వేలంపాట మరి ఎంత వెళ్ళబోతుంది అనేది కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తొలి పూజను నిర్విఘ్నంగా నిర్వహించినటువంటి పూజారులు రోజుకో విధంగా పూజలు నిర్వహించి భక్తులకు ఈ బాలాపూర్ గణేశుడి ముగ్ధ మనోహర రూపాన్ని వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఓ టు స్టూడియో.